ఈ శనివార మహావ్రతంలో 3వ అధ్యాయము బావాజీ అనేటువంటి భక్తుని యొక్క కథను మనకి చక్కగా విశదీకరింపచేసేటువంటి అంశం. మీకందరికీ ముందర చెప్పాను, పరమాత్మకి తన భక్తుల యొక్క కథలంటే చాలా ఇష్టం. వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాడు, అష్టాదశ పురాణాలు రచించాడు, బ్రహ్మసూత్రాలు కూడా రచించాడు. కానీ ఆయన మనస్సులో ఏదో తెలియని ఒక అశాంతి, మనకు కూడా అలా ఉంటుంది. ఎంత ఉద్యోగాలు వచ్చినా, ధనం వచ్చినా, ఆరోగ్యం బాగున్నా ఏదో ఒక లోపల అశాంతి ఉంటుంది. అశాంతికి కారణం వాళ్ళకే తెలుస్తుంది. వ్యాస మహర్షి కూడా అలా అశాంతి పొందుతున్నాడు, మనస్సు ఏంటో తృప్తిగా లేదు. అటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి, ఏమిటి వ్యాస అట్లా దిగులుగా ఉన్నావు? నీకు బ్రహ్మాండమైన విజ్ఞానం ఉన్నది, దివ్య దృష్టి ఉంది, అన్నీ ఉన్న ఈ విధంగా నువ్వు దిగులు చెందడానికి కారణం ఏమిటి అని అంటే, నాకు భారతము, అష్టాదశ పురాణాలు ఇవన్నీ చెప్పాను కానీ ఎందుకో నా మనస్సు తృప్తిగా లేదు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నువ్వు బ్రహ్మాండంగా ధర్మాన్ని ప్రతిపాదించేటువంటి మహాభారతాన్ని రచించావు, ఈ సృష్టి ధర్మాన్ని వివరించేటువంటి 5 అంశాలతో పురాణాలు రచించావు, అద్భుతంగా బ్రహ్మసూత్రాలు వచించావు. కానీ అందులో నువ్వు భగవంతుని యొక్క భక్తుల కథలు నువ్వు ఎక్కడా చెప్పలేదు. భక్తుల యొక్క కథలు కనుక చెప్తే పరమాత్మ బాగా సంతోషిస్తాడు. పైగా రాబోయేది కలియుగం. కలియుగంలో మానవులందరూ ఎలా ఉంటారు? అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోగ సంకలితులు. బాగా అలసత్వం, ఏ పని చేయాలంటే పడుకుంటారు, పని చేయరు. మందబుద్ధి, చెప్పినా సరే వాడి బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఉగ్రరోగ సంకలితులు, పైగా అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు. సుకర్మములు ఎవ్వియు చేయజాలరు, మంచి పనులు చేయమంటే చక్కనే చేయరు. ఇటువంటి విపరీతమైన లక్షణాలతో ఉండేటువంటి కలియుగంలో మానవులందరూ తరించాలంటే ఇటువంటి బుద్ధులే ఉన్నటువంటి ఇంతకుముందు మానవులు ఏ విధంగా భక్తితో తరించారో అటువంటి భక్తుల కథలు నువ్వు చెప్పినట్లయితే నీకు ఆత్మతృప్తి కలుగుతుంది, పరమాత్మ కూడా సంతోషిస్తాడు అన్నారు. అప్పుడు వ్యాస మహర్షి ఈనాడు బద్రీనాథ్ అని మనం ఏదైతే ఉంటున్నామో ఆ బద్రీనాథ్ దగ్గర సరస్వతి నదీ తీరంలో కూర్చొని భాగవతాన్ని ఆయన రచించటం జరిగింది. అటువంటి భాగవతంలో ధ్రువుడి యొక్క చరిత్ర, అంబరీషుడి యొక్క చరిత్ర, ప్రహ్లాదుడి యొక్క చరిత్ర, గజేంద్రుడి యొక్క చరిత్ర, అలాగే వివిధమైనటువంటి భక్తుల యొక్క కథలన్నీ ఉన్నాయి. కాబట్టి భాగవతం అంటే భగవత్ సంబంధమైన భక్తుల యొక్క కథలు. కాబట్టి ఏ వ్రతం చేసినా సరే అందులో భక్తుల యొక్క కథలు ఉండాలి. ఈ శనివార వ్రతంలో కూడా అటువంటి ఒక మహాభక్తుడు బావాజీ అనే మహానుభావుని యొక్క కథని 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఉత్తర భారతదేశంలో నిరంతరం శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణతో జీవితాన్ని గడుపుతూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని తెలుసుకుని బావాజీ తిరుమల కొండ మీదకు చేరుకుని నిరంతరం స్వామివారిని స్మరిస్తూ ఆయనతోనే మనస్సులో వివిధ రకాలుగా సంభావన గావిస్తూ అక్కడ ఓ గుహలో జీవనం చేస్తున్న సమయంలో వెంకటేశ్వర స్వామి వారు ఆ బావాజీని అనుగ్రహించడానికి ఆయనే స్వయంగా ప్రతిరోజు రాత్రి గర్భగుడి వదిలి ఈ బావాజీ వచ్చేవాడు. బావాజీకి ఒక అలవాటు ఏమిటంటే చదరంగం వాడతాం. ఈరోజు కూడా తిరుమలలో మీరు హాదీరాంజీ మఠంలో ఆ చదరంగ సంబంధమైనటువంటి ఆ పట్టుగుట్టతో కూడుకున్న పట్టిక, పక్కన వెంకటేశ్వర స్వామి, బావాజీ వీళ్ళు కూర్చుని పాచికలాడుతున్న దృశ్యం ఇప్పటికీ మనం చూడవచ్చు.